సహోదరులారా, అందరూ కళ్ళు మూసుకొని శిలువలో వచ్చి మనం అందరం కూడా ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరమ తండ్రి, ఈ పరిశుద్ధమైన శుక్రవారం రోజున ప్రభువా మనందరినీ కూడా ఈ జేసీ నగర్ గ్రామంలో ప్రభువా ఈ పరిశుద్ధ దివ్య పూజకు ఐక్యపరిచేందుకు మీకు స్తుతియు స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా, మీ ఆత్మాభిషేకముతో ప్రభువా మా యొక్క గ్రామమును దీవించండి తండ్రి. యేసయ్యా, మా సంఘాన్ని దీవించండి ప్రభువా. మేమందరము కూడా మీ యొక్క కృపలో, మీ యొక్క సంరక్షణలో ప్రభువా మీకు ఇష్టమైన బిడ్డలుగా మలచండి తండ్రి. యేసయ్యా, ఈ రోజు ఈ పరిశుద్ధమైన రోజున ప్రభువా మేమందరము కూడా మీ యొక్క దీపావళి పూజలో పాల్గొన్న సమయంలో మా అందరిపై మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ పవిత్రాత్మ వరములతో ప్రభువా నింపండి తండ్రి. ఈ రోజు ప్రభువా ఈ వాక్యాన్ని బోధిస్తున్న నన్ను దీవించండి తండ్రి. ఈ వాక్యాన్ని వింటున్న మీ విశ్వాసాలందరినీ కూడా దీవించి మేమందరము కూడా మీ పవిత్రమైన వాక్యానుసారముగా, మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారముగా జీవించే శక్తిని, అనుగ్రహాలను మా అందరికీ ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసు క్రీస్తు దివ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కలిసి దేవుని స్తుతించుదాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలాగే చెప్పబడుతూ దేవుని స్తుతించుదాం. మీరు బాగున్నారా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా సంతోషం. మనమందరం కూడా ఈ పరిశుద్ధ దీపావళి పూజకు దేవుడు మనందరినీ కూడా మన గ్రామంలో ఐక్యపరుచుకున్నాడు. ప్రత్యేకమైన జూన్ మాసంలో మనమందరం కూడా ఉన్నాం. ఈ శుక్రవారం రోజున మన కుటుంబాలను, మన బిడ్డలను యేసు ప్రభుని తీరు హృదయానికి సమర్పించుకున్నాం. యేసు ప్రభుని తీరు హృదయం అంటే మనకేం గుర్తుకొస్తుంది? ప్రభుని తీరు హృదయం అంటే మనకేం గుర్తుకొచ్చింది చెప్పండి? మీకు తెలిసింది చెప్పండి. ప్రభుని యొక్క తీరు హృదయం. హృదయం అంటే దేనికి చిహ్నం? హృదయం అంటే ప్రేమకు చిహ్నం అన్నట. ప్రియమైన విశ్వాసులా, యేసు క్రీస్తు ప్రభు తన యొక్క ప్రేమను సర్వ మానవాళి మీద కుమ్మరిస్తున్నారు. గట్టిగా చెప్పబడుతూ దేవసించున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులా, యేసయ్య తన యొక్క ప్రేమను, తన యొక్క కనికరాన్ని మనందరి మీద కూడా కుమ్మరిస్తున్నారు. అదే వాక్యంలో వింటున్నాం. పునీత పౌలు భక్తుడు రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 8వ వచనంలో ధ్యానిస్తున్నాం. మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించుటను బట్టి దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడు. గట్టిగా చెప్పబడి తెలుసుకుందా? ప్రియమైన సహోదరి సహోదరులా, మనందరం కూడా వాక్యంలో వింటున్నాం. మనము పాపాత్ములుగా ఉన్నప్పుడే దేవుడు మన కొరకు మరణించి తన యొక్క ప్రేమను మనందరి మీద చూపించాడు. చూడండి, యేసయ్య ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! యేసయ్య మనం ఎంత ప్రేమించారండి? ఎంత ప్రేమించారా? యేసు ప్రభు తన 2 చేతులు కూడా సిలువ మీద వేలాడదీసి, ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డ, నేను నిన్ను 100% ప్రేమిస్తున్నా అనగా యేసయ్య ప్రేమ అవధులు లేని ప్రేమ, హద్దులు లేని ప్రేమ. ప్రభు 2 చేతులు వేలాడదీసి, ఇదిగో షరతులు లేని ప్రేమతో, హద్దులు లేని ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన ప్రేమ అపరిమితమైన ప్రేమ.
ఆయన ప్రేమ గొప్ప ప్రేమ, ఆయన ప్రేమ గొప్ప ప్రేమ, మహత్తరమైన ప్రేమ. ఈరోజు మనం కొలుస్తూ ఉంటాం. వాస్తవం ఏంటో తెలుసా? మనుషుల యొక్క ప్రేమలో మనం కొలుస్తూ ఉంటాం. అవునా కదా? నువ్వు నాకు ఇంత ఇస్తే నేను నీకు ఇంతే ఇస్తా. ఏమండి ప్రియ విశ్వాసులుగా, ఉదాహరణకి మన ఇంట్లో ఫంక్షన్ జరిగింది. మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు పక్కింటి వాళ్ళు మనం ఆహ్వానించారు. ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి మనము ఒక చిన్న గిన్నెను ఖాళీ చేతులు తెలకుండా ఒక చిన్న గిన్నెను ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళపై బహుమానం ఇచ్చాం. రేపు మళ్ళా మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, మనం అందరం ఆహ్వానిస్తాం. పక్కింటామా ఇక సిద్ధమవుతుంది. మొన్న మన ఇంటికి ఫంక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారు? ఆమె చిన్న గిన్నె ఇచ్చింది. అబ్బో ఇచ్చిందిరా, పొడ్డ గిన్నె ఇచ్చింది. ఈసారి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మనం చిన్న గిన్నె ఇచ్చింది కదా, దానికంటే ఇంకా చిన్న గిన్నె తీసుకెళ్ళి బహుమానం ఇస్తాం. భర్త అంటున్నాడు భార్యతో, వాళ్ళేదో పేదరికంలోనో లేకపోతే డబ్బులు లేకో పరిస్థితి బాగాలేకో వాళ్ళకి చిన్న గిన్నె ఇచ్చుంటారు, నువ్వు పెద్ద గిన్నె లేకపోతే పెద్ద బాక్స్ తీసుకొచ్చు కంటే సరే నీకే తెలుసు అని భార్య భర్తతో అంటుంది. మనం చేస్తున్నాం మన ప్రేమలో కొలతలండి, కొలుస్తూ ఉంటాం కొలతలు. మన ప్రేమలో చాలా సమయం ఉంటుంది, నాకు నువ్వు ఇంత ఇస్తే నేను నీకు అంతే ఇస్తా. అది మనుషుల యొక్క ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, పాపపు స్థితిలో ఉన్నా సరే, దేవుడు తన ప్రేమతో, దేవుడు తన కనికరముతో నిన్ను దీవిస్తున్నాడు. చెప్పబడుతూ ఈరోజు మనము మనుషులుగా గీతలు తీసుకొని ఉంటున్నాం. ఏమిటి గీతలు? ఇది నా స్థలం, ఇది నాది, నా జోలు వచ్చామంటే మామూలుగా ఉండదు. నీకు ఏంటిది? స్థలం గురించి అట్లా, ప్రియుల విశ్వాసారా, నీకున్న భూముల గురించి అట్లా, నీ ఇంట్లో కట్టుకున్న గోడల గురించి కాదు. ఈ రోజు నీవు నీ హృదయంలో గోడలు కట్టుకున్నావు. ఈ రోజు నీ హృదయంలో నువ్వు గీతలు తీసుకున్నావు. ఏంటి తెలుసా? నా జోలు ఎవరు రావద్దు, నా హృదయం నాదే. నేను స్వార్థంగా జీవిస్తున్నాను, అసూయలో జీవిస్తున్నాను, క్రోధంలో జీవిస్తున్నాను, పగలో జీవిస్తున్నాను, ప్రతీకారంలో జీవిస్తున్నాను. కానీ ఈరోజు నువ్వు దేవుని ప్రేమతో జీవిస్తున్నావా? ఒక్కసారి ఆత్మ ప్రశ్న చేసుకో. నా జీవితము, నా హృదయము సైతాను వలయంలో ఈరోజు నిండి ఉందండి. సైతాను వలయంలో తెలుసా? పాపపు వలయంలో ఈరోజు నా హృదయము నిండిపోయింది. ఈ హృదయం ఎవరు ఉండాలి? నీ హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి చోటు ఇవ్వాలి. నీ హృదయంలో యేసయ్యకు ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని, నీ బిడ్డల కుటుంబాలను ప్రభువు దీవిస్తాడు. నేను చెబుతున్నా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎవరైతే తన కుటుంబంలో మొట్టమొదటి స్థానాన్ని దేవునికి ఇస్తారో ఎటువంటి గొడవ రావాలి. ఎందుకు తెలుసా గొడవ వచ్చేది, విభేదాలు వచ్చేది? నువ్వు దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వట్ల. ఎవరితో ఇస్తున్నావు నీ హృదయాన్ని? ఈరోజు నీ భార్యకి ఇవ్వడం నీ హృదయాన్ని, నీ భర్తకి ఇవ్వడం నీ హృదయాన్ని, నీ బిడ్డలకి ఇవ్వడం నీ హృదయాన్ని, ఎవరితో ఇస్తున్నావు ఈరోజు నీ హృదయాన్ని? అందుకే నువ్వు పాపములో పడిపోతూ ఉన్నావు. యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం వాక్యం. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించునట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకోండి. గట్టిగా చెప్పండి. దేవుని స్తుతించుదాం. ప్రియమైన సహోదరి సహోదరా, దేవుడు ఈరోజు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమిటా వాగ్దానము? నేను మిమ్ము ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. యేసయ్య
తన శిష్యులకు తెలియజేస్తున్నాడు, ఇదిగో నేను మీకు ఏ విధముగా ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించాలి. గొడవలు కాదు, మనస్పర్ధలు కాదు, విభేదాలు కాదు. మనకు కావాల్సింది ప్రేమ అండి. ప్రేమ ఉన్న చోట సంతోషం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట ఆనందం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట సహనం ఉంటుంది, ప్రేమ ఉన్న చోట దేవుడు మనను దీవిస్తాడు. మనిషిలో ప్రేమ ఏమవుతుంది తెలుసా? మనమందరం కూడా విడిపోతాం. ఈరోజు మనం విడిపోయామండి. మనలో ప్రేమ లేదు కాబట్టి, మనలో ఐక్యమత్యం లేదు కాబట్టి ఈరోజు మనం విడిపోయాం. మన సంఘం ఏంటిది, మన స్థితిగతులు ఏమిటిది, మన పూర్వ జీవితం ఏమిటిది ఒకసారి గుర్తు చేసుకోండి. మనలో దేవుని ప్రేమ లేనప్పుడు, మనలో ఐక్యమత్యం లేనప్పుడు మనం విడిపోతాం. ఈరోజు జరుగుతున్న వాస్తవం అదే. సంఘపరంలో విడిపోతాం, కుటుంబంలో విడిపోతాం, చివరికి కొన్నిసార్లు భార్యాభర్తలు కూడా విడిపోయే ప్రమాదం. యేసయ్య తన ప్రేమను మనందరి మీద కుమ్మరిస్తూ, ఇదిగో మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమ అన్న పదానికి తెలుసా భావం? ప్రేమ అనగా ప్రేమించడం, మా అనగా మరణించడం. యేసయ్య వలె, ఎలా? యేసు ప్రభు వలె ప్రేమ అనగా ప్రేమించడం, మా అనగా మరణించడం. కానీ ఈ ప్రస్తుతమైన సమాజంలో మనం చూస్తున్న ప్రేమ వేరండి. ఏ ప్రేమ తెలుసా? ప్రేమ అనగా ప్రేమించడం, మా అనగా మర్చిపోవడం. ఏం చేస్తున్నాం మనం ఈరోజు? మర్చిపోతున్నాం. ఏదో మనిషితో అవసరం ఉన్నప్పుడు, ఓ నువ్వు అది, నువ్వు గ్రేటు, అమ్మా నువ్వు చాలా మంచిదనివి, అయ్యా నువ్వు గొప్పడు అని ఏం చేస్తున్నావు? మనందరం కూడా పిలిన సహోదరి సహోదరా పొగుడుతూ ఉంటా, ప్రవక్తాలు పలుకుతూ ఉంటా, అది ఇదని చెప్పుకుంటూ ఉంటా. ఏది? మనిషితో అవసరం ఉన్నప్పుడు. మనిషితో పని అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? మనిషితో పని అయిపోయిన తర్వాత ప్రియమైన సహోదరి సహోదరా అలా వదిలివేస్తున్నాం. దేవుని ప్రేమ అనేది కాదు, మనిషిని ప్రేమ. నువ్వు ప్రేమించి మరిచిపోతే దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు మరణించే వ్యక్తి. గట్టిగా చెప్పబడుతూ దేవుని చెప్పగా ప్రియమైన విశ్వాసులా, దేవుని ప్రేమలో ఉన్న గొప్ప ప్రమాదం జేసు హృదయం భక్తిని మనం కలిగి ఉండాలి. తెలుసా ప్రియమైన సహోదరి సహోదరా, మన జీవితంలో ఆయన ప్రేమను పొందుకున్నప్పుడు, ఆయన కారుణ్యమును పొందుకున్నప్పుడు మనం చల్లగా ఉండాలండి. అత్యుదయమైన భక్తిని మనం కనపరచాలి. యేసు ప్రభు మనల్ని ఏ విధముగా తన హక్కున చేర్చుకుని తన బిడ్డలుగా యేసయ్య మలుచుకున్నారో, మనం కూడా ఆయనకు ప్రియమైన బిడ్డలుగా మారినప్పుడు ప్రభువు మనల్ని కూడా దీవిస్తారు. కావున ఈ పరిశుద్ధమైన దీవెన పూజలో పాల్గొన్న మనం అందరం కూడా, యేసయ్యా నీలాంటి గొప్ప మనసు నాకు ఇవ్వు యేసయ్యా అని ప్రార్థన చేసుకుంటూ, దేవుని ప్రేమ మన సంఘాలలో మన కుటుంబాలలో ఉంటూ మనమందరం కూడా ప్రభుని యొక్క రక్షణ మార్గంలో, ప్రభుని ప్రేమ మార్గంలో జీవించుదాం. తద్వారా యేసయ్య మన కుటుంబాలను, మన సంఘాన్ని దీవించును గాక. ఆమేన్.